సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఎండలండి. ఎండలంటే సన్లైట్. ఎక్సెసివ్ సన్లైట్ వల్ల క్యాన్సర్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని మీకు తెలుసా? హాయ్ అండి, నేను డాక్టర్ సౌజన్య. సన్లైట్ లో ఉండే యూవీ రేడియేషన్స్ డిఎన్ఏని డ్యామేజ్ చేసి ఇది క్రానిక్ గా ఇలానే ఉంటే క్యాన్సర్ కి దారి తీస్తుంది. ఇది మెయిన్ గా అవుట్డోర్స్ లో వర్క్ చేసే వాళ్ళు, అంటే మిడ్ డే లో ఎండలో ఉండే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒంటి పైన ఏదైనా కొత్త మచ్చలు రావడము, లేదా ఆల్రెడీ ఉన్న నల్ల మచ్చలు ఇంకా డార్క్ అవ్వడము, షేప్ చేంజ్ చేయడం ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించండి. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ లైక్ బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ కార్సినోమా, అలాగే మెలనోమా, వీటికి అవి సింటమ్స్ కావచ్చు. అలాగే ఎండలో వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ తీసుకోండి, సన్ స్క్రీన్స్. ఇవన్నీ చెప్పడం వల్ల సన్లైట్ కి భయపడమని కాదండి, ఇట్స్ సన్లైట్ లో జాగ్రత్త పడమని. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ మంచిది, అది విటమిన్ డి ఇస్తుంది. మిడ్ డే సన్లైట్ లో వర్క్ లాంగ్ అవర్స్ లో చేయాల్సి వస్తే కంపల్సరీ ప్రొటెక్షన్ తీసుకోండి. బయటకి వెళ్ళినప్పుడు కంపల్సరీ SPF 30 ఎబో ఉన్న సన్ స్క్రీన్స్ వాడండి. అలాగే సన్ కి ప్రొటెక్షన్ గా తీసుకోండి, క్యాప్స్ వాడండి, గోగుల్స్ పెట్టుకోండి, సన్ నుంచి జాగ్రత్త పడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఆల్వేస్ రిమెంబర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్.